అందరికీ నమస్కారం అండి. దీపావళి కథనైతే తెలుసుకుంటున్నాం కదా! ఇవాళ లక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచి ఉద్భవించిన కథనైతే తెలుసుకుందామండి. స్వర్గము శక్తివంతమైన పాలకుడైన ఇంద్రుడు అనుకోకుండా దుర్వాసుడు అనే తెలివైన ఋషి బాధ పెట్టినందువల్ల ఇదంతా అయితే ప్రారంభమైంది. ఇంద్రుడు అగౌరవంతో కలత చెందిన దుర్వాసుడు అతనికి దైవిక శక్తులు కోల్పోవాలని శపిస్తాడు. ఇలా శపించడం కారణంగా దేవతలందరూ కూడా వారి వారి దైవిక సామర్థ్యాలను అయితే కోల్పోతారు. అలా తమ బలాన్ని తిరిగి పొందాలని నిశ్చయించుకున్న దేవతలు మరియు రాక్షసులు కలిసి విశ్వక్షీరసాగర మదనాన్ని అయితే చేస్తారు. ఈ మదనంలో అమృతంతో సహా శక్తివంతమైన సంపత్తులు విడుదల చేస్తుందని వారు అయితే విశ్వసిస్తారు. వారు వాసుకి అనే పెద్ద సర్పాన్ని తమ తాడుగా చేసుకుని మదనం చేస్తున్నప్పుడు సముద్రం లోతుల్లోంచి వివిధ మాయా వస్తువులు ఉద్భవించాయి. అమృతం ఆవిర్భావానికి ముందు సముద్ర మదనం నుండి అనేకమైన ఆభరణాలు, విలువైన వస్తువులు అయితే బయటపడ్డాయి. వీటితో పాటు ఈ సంపదలతో పాటు ప్రకాశవంతమైన ఎరుపు చీరలో అలంకరించబడిన బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్న లక్ష్మీ కమలం పువ్వు పైన ప్రశాంతంగా కూర్చుని ఉన్న లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. ఇలా అయితే దీపావళి రోజున అమ్మవారు పాల సముద్రంలో నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజునే మనం దీపావళికి అయితే జరుపుకుంటాము. అందువల్లే ప్రతి ఒక్కరం మనం దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజనైతే చేసుకోవాలి. అలా పూజ చేసినట్లయితే మన మీద లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొంది మనం జీవితంలో చాలా ఆనందంగా ముందుకు సాగపోవడానికి లక్ష్మీదేవి మనకి సహకరిస్తుంది.